వెనుకలాగ్నమును చేయగ దళదియు ఈనాడు పరమేశుండెటు పాత్రిక పంపెను పరగబోధనికుడు పరమేశుండెటు పాత్రిక పంపెను పరగబోధనికుడు ఎల్లమ్మ మాతాకు ఈనాడు పరమేశ్వరుడు రేణుకాదేవి వివాహం చేయదలిచి పత్రిక పంపుతున్నాడు. నాదా ప్రాణేశ్వరం ఎవరికి వదలిచే నాదా ఈ దినములను పురుషుడెవ్వరో వారి నామమో పూని తెలుగుమికను పురుషుడెవ్వరో వారి నామమో పూని తెలుగుమికను ఆ పరమేశ్వరుడు రేణుకాదేవిని ఎవరికి వదలిచినాడు వారి నామం వినజేయము. చెప్పినావా ఏమని పురుషుడెవ్వరో కాని నేను అది పూర్తి తెలియలేను రేణుకాదేవి ముద్దెవరో కానీ నాకు మాత్రం తెలియదు. ప్రాణేశ్వర నాద నేను మాట నా మది చెడుదో చదువులో నాద నేను మాట నా చెడుదో చదువు ఈ మూడో నా మది తొందర నాయను నాదా నది తెలుపు మూడో నామది తొందర నాయను నాదా నది తెలుపు ముయితలో నీ మాటలు వినగా నాకు చిత్రంగా తోచుచున్నది. అది ఏమి విన్నవించుము. విన్నవేదలి పెళ్ళాను స్వయంవరం బలి సర్వేషుండడు తోడను గమలో
వంటి స్తంభం మేడ కట్టించి ఆ మేడపై ఒక గంట కట్టాడు. అదొక స్తంభం లేపి మ్రోగించిన వారికి రేణుకాదేవిని ఇచ్చి లగ్నంబు చేయునని శపథం చేసి ఉన్నాడు. ఆ గంట మోగించేదెవరో లగ్నంబు ఆడేదెవరో నాకు మాత్రం తెలియదు. కానేశ్వర, ఇప్పుడే తెలిసే నాలో ఈ విధమాల ఇకలో. ఇప్పుడు ఈ విధమాల ఇకలో వేడుక చేతను బోధము బంగర సోమియను వేళ. మాతాకి నాదా ప్రాణేశ్వర, తొందరగా పోయి ఆ గంటను ఎవరు మ్రోగించెదరో కనులారా చూసి కళ్యాణము చేసి వస్తాము పదము. ఈ విధంగా లక్ష్మీనారాయణులు ప్రయాణమై వెండి కొండకు